సిటీ ఇండియా న్యూస్ తెలుగు. మేము వాళ్ళది ట్యాప్ చేసినాం, వీళ్ళది ట్యాప్ చేసినాం, ఫలానా వాళ్ళని పట్టుకున్నాము, ఒక దగ్గర విల్లా తీసుకున్నాము, బెదిరించినాము, బ్లాక్మెయిల్ చేసినాం అని చెప్పి వాళ్ళు చిలక చెప్పాలకులు పలికినట్టుగా రిమాండ్లో పలుకుతా ఉన్నారు. వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఇంకా కూడా మాయాలోకంలో వివరిస్తున్నారు కేటీఆర్. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు లోపల మాకున్న సమాచారం బట్టి అధినాయకత్వం ఆదేశిస్తేనే చేసినాము అని చెప్పి ఇంటెలిజెన్స్ ఐజీతో సహా లోపల ఉన్న ఉన్నత స్థాయి ఆఫీసర్లు సైతం అదే మాట చెప్తా ఉన్నారు. ఇంకెందుకు బుకాయిస్తారు కేటీఆర్ గారు? మీ ఆదేశాల వల్ల, మీ కుటుంబ సభ్యుల ఆదేశాల వల్లనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది ఈ రోజు ఆదిలాబాద్ నుంచి అల్లంపూర్ దాకా ఏ కొంచెం పొలిటికల్ పరిజ్ఞానం ఉన్న వ్యక్తికైనా అర్థమైపోయింది. అంతెందుకు, ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఏ రోజైనా ఒకరితో ఒకరు మాట్లాడుకునేటప్పుడు మామూలు టెలిఫోన్ వాడినరా, మొబైల్ ఫోన్లో నార్మల్ కాల్ చేసినరా? మేము కూడా చాలాసార్లు చాలా మందితో మాట్లాడినాం ఉద్యమంలో మాకున్న పరిచయాలతోటి. ఏ రోజు కూడా వాళ్ళు నార్మల్ టెలిఫోన్ కాల్లో మాట్లాడలేదు, నార్మల్ మొబైల్లో మాట్లాడలేదు. వాట్సాప్ కాల్ తప్ప వేరే కాల్లో మాట్లాడలే. ఇది మీడియా మిత్రులకు కూడా తెలుసు. వాళ్ళు కూడా వాట్సాప్ కాల్ అనే మాట్లాడుతుండే ఏమైనా సెన్సిటివ్ విషయం మాట్లాడడానికి. అందరికీ తెలిసిన విషయాన్ని ఇంకా ఎందుకు బుకాయిస్తున్నావయ్యా? మీరు టెలిఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారు. మేము ప్రతిపక్ష నాయకులు, ఉద్యమకారులు మీతో మీ పైన గొంతు విప్పి మాట్లాడే ప్రతి ఒక్కరి కాలు మీరు ట్యాప్ చేసినన్న విషయం సమస్త ప్రజలకు తెలిసిపోయింది. కనీసం నోరు మూసుకొని కూర్చుంటేనన్నా ఇంత గౌరవం దక్కేది. ఎట్లాగూ తెలుగులో నువ్వు రాస్తే ప్రజలు చీత్కరించుకుంటాడు, తెలుగు ప్రజలు వార్తాపత్రికల్లో వస్తే అని చెప్పి ఇక నువ్వు ఇంగ్లీష్లో ట్విట్టర్లో మాట్లాడుతున్నావు, ట్విట్టర్లో సందేశాలు ఇస్తా ఉన్నావు. ఎందుకంటే కనీసం తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో నా పరువు పోయింది. కనీసం దేశవ్యాప్తంగానైనా ఇంగ్లీష్ పేపర్లు చదువుకొని ఇంగ్లీష్ ఛానల్ చూసే వాళ్ళకైనా నేను గొప్పని అని చూపించి పరువు నిలుపుకునే ప్రయత్నం తప్ప నీ ట్విట్టర్ ప్రేలాపనలు దేనికి పనికిరావు. లీగల్ కేసులు వేస్తావా? ఏయి బిడ్డ అయ్యి. పక్కన ఉన్న మహేందర్ రెడ్డి గారు లేకుంటే కేసీఆర్ గారు జైలుకు పోతుండే. వీరు నిలబడి ఆ రోజు తెలంగాణ సోయి ఉన్నది కాబట్టి అక్కడ తెలంగాణలో తెలంగాణ ఇష్టపడే అక్కడ ఉన్న పెద్ద మనుషులు ఆ రోజు నిన్ను కాపాడినరు జైలుకు పోకుండా. నువ్వు 10,000 రూపాయలు ఒక్కొక్క అప్లికేషన్ ఫామ్ కు అమ్ముకున్నావని చెప్పి ప్రహ్లాద ఎవరో ఆ రోజున్న ఉద్యమకారుడు కేసులు వేస్తే అప్పుడున్న సీమాంధ్ర ప్రభుత్వం నిన్ను లోపలికి దోయాలంటే కాపాడింది మా కేకే మహేందర్ రెడ్డి గారే. ఇది మర్చిపోయినావు. ఎందుకంటే అప్పుడు నువ్వు లేవు ఇక్కడ. తెలంగాణ పార్టీని, టీఆర్ఎస్ పార్టీని, తెలంగాణ ఉద్యమాన్ని కాపాడుకోవడానికి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, కేకే మహేందర్ రెడ్డి లాంటి వందలాది మంది ఎన్నో వ్యయ ప్రయాసాలు కోరిస్తే ఆ రోజు 2004లో టీఆర్ఎస్ బతికి బట్టగట్టి ఒక రాజకీయ అస్తిత్వాన్ని సంతరించుకుందన్న విషయం నీకేం తెలుసు? ఆ రోజు నువ్వు మీ చెల్లెలు ఏడున్నారు? ఇప్పుడున్న సంతోషరావు గారు ఎక్కడున్నారు? వాళ్ళందరూ కూడా బయట చోద్యం చూస్తా ఉన్నారు. నువ్వు అమెరికాలో కూర్చొని టెలిఫోన్లు చేసినావు మాలాంటి వాళ్ళందరికీ, ఉద్యమంలో ఉన్న వాళ్ళకి. పనిలేని పని పెట్టిండ్రేందయ్యా మీరు? హాయిగా డిప్యూటీ స్పీకర్ ఉండే మా నాయన ఉట్టి పుణ్యానికి ఆయనకు బ్రెయిన్ వాష్ చేసి తెలంగాణ ఉద్యమం అని చెప్పిర్రు. అది అయ్యేది కాదు, సచ్చేది కాదు. నిమ్మలంగా ఉండే మా నాయన తీసుకొచ్చి రోడ్డు మీద రోడ్డు పాలు చేసినావా అని చెప్పి అమెరికా నుంచి నువ్వు ఎంతమందికి ఫోన్ చేయలే? సాక్ష్యాలు ఇప్పేయమంటావా? ఈరోజు మేమందరం కలిసి నిర్మాణం చేసిన తెలంగాణ ఉద్యమంలోకి నువ్వు 2008లో వచ్చినావు. నీకు ఉద్యమం గురించి ఏం తెలుసు? ఉద్యమంలో మేమందరం పడ్డ కష్టాల గురించి మీకేం తెలుసు? రూపాయి మా ఇంట్లోకి వెళ్ళి తీసి పెడితే తప్ప ఉద్యమం నడవలే, గుర్తుపెట్టుకో. నువ్వు ఆ రోజు వచ్చినప్పుడు ఖాళీ చేతులతో వచ్చినావు. నీ దగ్గర ఏం లేకుండే, వ్యాపారం లేదు, ఇల్లు లేదు, ఏం లేదు. మరి ఈ రోజు ఎన్ని వేల కోట్లకు నువ్వు అధిపతి. దీని మీద కోర్టులో కేసులు వేసుకుందామా? నా ఆస్తి ఎంత, మీ ఆస్తి ఎంత తేల్చుకుందామా? దానికి రెడీయా నువ్వు? ఈ సవాల్ స్వీకరిస్తావా? మేము గాని, మహేందర్ రెడ్డి గారు లాంటి ఉద్యమకారులు గాని 2001లో మా పేర్ల ఉన్న ఆస్తులు ఎంత,
ఈ రోజు 2023లో మా పేర్ల మీద ఉన్న ఆస్తులు ఎన్ని? మీరు ఇండియాకు వచ్చినప్పుడు మీ పేర్ల మీద ఉన్న ఆస్తులు ఎన్ని? ఇప్పుడు మీ పేర్ల మీద ఉన్న మీ కుటుంబ సభ్యుల, మీ బావలు బావమర్దుల పేర్ల మీద ఉన్న ఆస్తులు ఎన్ని? తేల్చుకుందాం ఆ కోట్ల. ఇది యాంటీ కరప్షన్ లో కిందికి వస్తుంది కదా. ప్రజాప్రతినిధులు అవినీతి అక్రమార్జన కింద మేము కేసు వేయొచ్చు కదా. అది రాయి ట్విట్టర్లో వేసుకుందాం. మేము ప్రజా జీవితంలోకి వచ్చినాక మా సంపద ఎంత పెరిగింది, నీవు ప్రజా జీవితంలోకి వచ్చినాక నీ సంపద ఎంత పెరిగింది, దీన్ని కూడా కోర్టులో తేల్చుకుందాం. లీగల్ ఫైట్ చేద్దాం. సిద్ధమా? సవాల్ విసురుతున్నా ఈరోజు. సిద్ధమా? మా ఆస్తులు మీ ఆస్తులు ఎవరు ఎంత ప్రజా జీవితంలోకి వచ్చినాక తేల్చుకుందాం. మా మీద లీగల్ ఫైట్ చేస్తావా మహాశయ? ఎయ్యి, కోర్టులో కేసేయి. మొత్తం ప్రజానీకం ఈరోజు టెలిఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం ఆదేశించింది అని నమ్ముతున్నారు. అది రేపు తేలబోతుంది. విచారణ జరుగుతుంది. ఇంకా చాలా మంది బయటికి రాలే. ఆధారాలతో సహా కొన్ని వందల మంది బయటకు వచ్చి కంప్లైంట్ చేసేది ఉన్నది. అంతెందుకు, మేము వస్తా ఉంటే ప్రెస్ మీట్ కి మా మంచి మిత్రుడు ఒక మాజీ ఎమ్మెల్యే గారు ఫోన్ చేసిండ్రు. అన్న మేము మాట్లాడుకుంటుంటే కూడా ఇమ్మీడియట్ గా గంట సేపటికి సంతోష్రావు గారి నుంచి నాకు ఫోన్ వచ్చింది. ఎందుకు మాట్లాడుకుంటారు అన్న, ఏం మాట్లాడుకుంటారు అనుకుంటా నాకు ఫోన్ చేసిండ్రు అని చెప్పిండు. వాళ్ళు కూడా బయటికి వస్తారు కంప్లైంట్ చేయడానికి. ఢిల్లీలో ఎంపీలు 4 కూర్చొని దావత్ చేసుకుంటే సరే, ఆ తెలంగాణలో నీ ప్రాంతం కాబట్టి నీ రాజ్యం కాబట్టి టెలిఫోన్లో ట్యాపింగ్ చేసినామేమో, లేదా ఇంటెలిజెన్స్ వాళ్ళు సమాచారం సేకరించింది అనుకుందాం. కానీ ఢిల్లీలో 4 మీ ఎంపీలు కూర్చొని సాయంత్రం పూట భోజనం చేసి మాట ముచ్చట మాట్లాడుకుంటే ఇమ్మీడియట్ గా నీవు ఫోన్లు చేసిండ్రు ఇక్కడ నుంచి వాళ్ళకి. అంటే ఢిల్లీలో వాళ్ళు మాట్లాడుకున్న విషయం, కలుసుకున్న విషయం, భోజనం చేసుకున్న విషయం నీకెట తెలుసు? అంటే నువ్వు వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టే కదా. ఇట్లా ప్రతి ఒక్కరి కదలికను తెలుసుకోవడానికి మీరు ముమ్మాటికి ట్యాపింగ్ అస్త్రాన్ని వినియోగించిండ్రు. అది చట్టరీత్యా నేరం. మీరు చేసిన విధానం అది దేశద్రోహం అవుతుంది. మీరు ఏ రకంగా లేటెస్ట్ ఎక్విప్మెంట్ ను దిగుమతి చేసుకొని సెంటర్స్, ట్యాపింగ్ సెంటర్స్ పెట్టి తెలంగాణ ప్రాంతం అంతా నలుదిక్కులల్లా ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి ఎట్లయితే ట్యాపింగ్ చేసిండ్రో అది ఖచ్చితంగా టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం అది దేశద్రోహమే అవుతుంది. ఖచ్చితంగా కేసే కేటీఆర్ మేము తెలుసుకుంటాం కోర్టులా. ఈ విచారణ కూడా బయటికి రావాల్సి ఉంది. ఖచ్చితంగా పరువు నష్టం పరువున్నోళ్ళు దావా వేస్తారు. నీకెక్కడ పరువు ఉంది? దేవతా వస్త్రాల్లాగా నగ్నంగా నీ పాలన నగ్నత్వాన్ని చూసి ప్రజలు బండకేసి కొట్టిండ్రు ఓటుతోటి. అయినా కూడా మీరు ఇంకా బుద్ధి లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి మాజీ మంత్రిగా 2-3 సార్లు ఎమ్మెల్యేగా కూడా అయ్యిండ్రు. మీరు మీ స్థాయికి తగ్గట్టుగా ట్వీట్లు పెట్టుకోండి. ఇష్టం ఉన్నట్టు ట్వీట్లు పెడితే సహించడానికి ఇది ఎడ్డి తెలంగాణ, గుడ్డి తెలంగాణ కాదు. మేల్కొన్న తెలంగాణ, మిమ్మల్ని బండకేసి కొట్టిన తెలంగాణ. కాబట్టి ఇక నుంచి అయినా పిచ్చి పిచ్చి ట్వీట్లు మానండి. మాకు ఇంగ్లీష్ వస్తుంది, నీకంటే బాగా మేము కూడా ట్వీట్లు బ్రహ్మాండంగా చేస్తాం. మీ గత చరిత్ర అంతా తవ్వుతాం. జాగ్రత్త బిడ్డ కేటీఆర్ గారు. ఇది మా ఉద్యమకారులందరి తరఫున, కాంగ్రెస్ నాయకులందరి తరఫున మీకు హెచ్చరిక చేస్తా ఉన్నాం. కథనాల బట్టి మాకు వస్తున్న సమాచారం ఏంటంటే చాలా విషయాలు డీజీపీ గారికి కూడా తెలియకుండా జరిగినాయి. స్వయానా డీజీపీ గారి ఫోనే వీళ్ళు టైపింగ్ చేసిండ్రు ఈ ప్రబుద్ధులు అనే విషయం కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది. ఈ పిచ్చి ముదిరి పాకన పడ్డది. ఏ ట్యాక్సులు కలెక్ట్ చేసి ములాయం సింగ్ కు 100 కోట్లు, లల్లు ప్రసాద్ యాదవ్ కు 100 కోట్లు, జేడీఎస్ దేవగౌడ గారికి 100 కోట్లు, దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు 100 కోట్లు పంపించిండ్రు. కేసీఆర్ గారి దగ్గర ఖజానా ఉండిందా? ఇప్పుడు ఒక్కటి ఏంటంటే దొంగే దొంగ దొంగ అన్నట్టు అరిచినట్టుగా ఉంది వారి ఈ మాటలు కానీ వారి జవాబులు కానీ. ఖచ్చితంగా తెలంగాణ విధ్వంసానికి గురైంది, దోపిడీకి గురైంది, అరాచకానికి గురైంది. ఎంత దోపిడీ అంటే వాళ్ళు దోచుకునేది కాకుండా, వాళ్ళ చుట్టాలు దోచుకునేది కాకుండా, వాళ్ళు అపాయింట్మెంట్ చేసిన ఆఫీసర్లు కూడా దోపిడీ దెంగల్లాగా, తక్స్ లాగా ఫోన్ ట్యాపింగ్లు చేసి 100 కోట్లు దోచుకున్నారనేది ఈ రోజు బయటకు వస్తా ఉంది. కాబట్టి డబ్బుల విషయంలో, దోపిడీ విషయంలో, కరప్షన్ విషయంలో కేటీఆర్ నుంచి కానీ కేసీఆర్ నుంచి కానీ ఈరోజు
ఎటువంటి నీతులు బుద్ధులు వినిపించుకోవాల్సిన పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు లేరు, కాంగ్రెస్ ప్రభుత్వం లేదు.